ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటించారు. మొలకెత్తని వేరుశెనగ పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. నాసిరకం విత్తనాల వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే రైతులకు శనగ విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జరుగుతా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి మండలమంతా కూడా ఇదే పరిస్థితిగానే ఉంది. మండలమంతా దాదాపుగా 15-20 రోజులుగా 15 రోజులు పంట మీరు 15 రోజులు పంటను మీరు ఇవాళ చూస్తూ ఉన్నారు. ఈ పంటను చూసినప్పుడు అది ఎత్తుకోమంటారు. ఈ పంటను ఎత్తుకొని మీరు చూస్తూ ఉంటే పంటను ఎత్తుకొని మీరు చూస్తూ ఉంటే క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది ఏంటంటే ఇత్తన క్వాలిటీ సరిగ్గా లేక పంటలు రాని పరిస్థితి. ఇత్తనం పురుగుబట్టిన ఇత్తనం సప్లై చేసి ఆ విత్తనం రైతులు వేసి మండలం అంతా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కనీసం ప్రభుత్వం జూలై 15 లోపు కనీసం ఈ మండలం అంతా మళ్ళీ కొత్త విత్తనాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీళ్ళు చేసిన తప్పు వల్లనే గవర్నమెంట్ చేసిన తప్పిదం, సబ్సిడీ గవర్నమెంట్ చేసిన ఇత్తనాలు సప్లై సరిగ్గా చేయని కారణంగా జరిగిన నష్టం కాబట్టి గవర్నమెంట్ వెంటనే దీన్ని రీప్లేస్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ రైతులకు పూర్తిగా విత్తనాలన్నీ కూడా జూలై 15 లోపల సప్లై చేస్తే కాస్తో కూస్తో ఈ మాన్సూన్ పీరియడ్ సెప్టెంబర్ దాకా ఉంటుంది కాబట్టి కాస్తో కూస్తో కొంత రైతులను బతికించుకునే అవకాశం ఉంటుంది. జూలై 15 లోపలగా నా ఇత్తనాలు కూడా సప్లై చేయలేకపోతే రైతులకు ఆ తర్వాత ఇత్తనాలు ఇచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. ఈ రకంగా నాసిరకం ఇత్తనాలు గవర్నమెంట్ దగ్గరుండి సప్లై చేసే పరిస్థితి ఉంది. ఇత్తనాల మీద కంట్రోల్ లేకుండా సప్లై చేస్తూ ఉంటే గవర్నమెంట్ నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి. నేను ఇప్పటికైనా కనీసం చెప్తా ఉన్నా ఏవోన్నకు కిషోర్ మీరు ఏవో అన్నది ఏడి ఇద్దరికి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇద్దరికి జూలై 15 లోపల ఖచ్చితంగా జేడీ కూడా వచ్చినాడు. జేడీ కూడా ఫోన్లో కూడా ఎంపీ గారు చెప్పినారు. జూలై 15 లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ రీప్లేస్ చేయకపోతే మాత్రం రైతులు చాలా ఇబ్బందులుగా ఉంటారు. వచ్చి ధర్నాకు కూర్చుంటారు. ఆ ధర్నాకు అవసరమైతే నేను కూడా వచ్చి కూర్చుంటాను. తప్ప